హాయ్ అందరికీ ఈరోజు మనం ఇంట్లో హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ఈ మెథడ్ ఫాలో అయితే చికెన్ సూపర్ జ్యూసీగా పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ జార్ తీసుకొని ధనియా ప్లస్ జీరా వేసి గ్రైండ్ చేసేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ని నీట్గా వాష్ చేసి బౌల్లో తీసుకొని దానిలో సాల్ట్, పసుపు, కారం, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియా జీరా పౌడర్ అండ్ ఆల్సో గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేయండి. తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కర్డ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 30 to 40 minutes మ్యారినేట్ చేయండి. మీకు టైం ఉంటే కనుక ఒక 2 hours పక్కన పెట్టినా చాలా టేస్టీగా ఉంటుంది. మీన్వైల్ బాస్మతి రైస్ని వాష్ చేసి 10 to 15 minutes సోక్ చేయండి. ఒక గిన్నెలో వాటర్ బాయిల్కి పెట్టండి. దానిలో సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి వాటర్ ఫుల్ బాయిల్ అయ్యాక సోకుడ్ రైస్ యాడ్ చేసి కుక్ చేయండి. రైస్ని 70 to 80% కుక్ అయ్యే వరకు మాత్రం కుక్ చేసుకోవాలి. తర్వాత డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ హండీ ఆర్ థిక్ బాటమ్ వెజల్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ చేయండి. మ్యారినేటెడ్ చికెన్ని యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes కుక్ చేసి తర్వాత ఫ్లేమ్ మీడియంకి పెట్టండి. ఆయిల్ కొంచెం రిలీజ్ అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసి చికెన్ పీసెస్ కుక్ అయ్యే వరకు కుక్ చేయండి. చికెన్ కుక్ అయిందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని దానిపైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి. కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ని కూడా వాటర్లో డైల్యూట్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes దమ్ పెట్టండి. దమ్లో బిర్యానీ స్మెల్ వచ్చింది అంటే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక 5 minutes తర్వాత బిర్యానీ జెంటిల్గా మిక్స్ చేసి రైస్ బ్రేక్ అవ్వకుండా మిక్స్ చేయండి. హాట్గా సర్వ్ చేసుకోండి. రైతా సాలన్తో సూపర్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా ఫీడ్బ్యాక్ ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Lots of love.